గారు మరొకసారి యునానిమస్గా మరి ఎన్నుకున్న తర్వాత వారు మొత్తం కూడా తెలంగాణలో కూడా అన్ని పార్టీలు మళ్ళీ కొత్తగా రివ్యూ చేసుకొని ఎవరైన వాళ్ళందరూ కూడా చేసుకోవడానికి నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా మేము పార్టీ తరఫున కొందరిని ప్రతి డివిజన్ వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరినీ సంప్రదించి కమిటీలు రాసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇతర కమిటీలు కూడా ఎవరైతే బాగుంటుందని అందరినీ కూర్చోబెట్టి కూడా నిర్ణయించడం జరిగింది. ఆ తర్వాత ఇవి డిక్లేర్ చేసి వాళ్ళను పుస్తకాలు పరిచయం చేయడానికి కొంత జాగ్రత్త జరిగింది. ఈ లోపల ఒక దుర్మార్గమైన విషయాన్ని మేము గమనించడం జరిగింది. ఇక్కడ 37 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో 14 మంది ఒరిజినల్ టీఆర్ఎస్ వాళ్ళు ఉంటే దాని నుంచి ఇతర సభ్యులని మేయర్ గారు అద్భుతంగా నిర్ణయించినారు. అదేవిధంగా ఇండిపెండెంట్ నుంచి మొదలు వచ్చిన వాళ్ళ నుంచి ఒక సభ్యుడు, ఇండిపెండెంట్ వాళ్ళ తర్వాత వచ్చిన టీవీ నుంచి ఒక సభ్యుడు, అట్లాగే కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకొక సభ్యుడిగా సమన్వయ కమిటీ మన స్టాండింగ్ కమిటీ వేయాలని వాళ్ళందరూ మేయరు, డిప్యూటీ మేయరు, మన పార్టీ ఫ్లోర్ లీడర్లు కలిసి నిర్ణయించుకొని గత సంవత్సరం రావడం జరిగింది. వాళ్ళు ఏదైతే నిర్ణయించినారో దాని ప్రకారం మనం పోయిన సంవత్సరం స్టాండింగ్ కమిటీ వేయడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం స్టాండింగ్ కమిటీ వేయాల్సిన అవసరం వచ్చింది. ఈ స్టాండింగ్ కమిటీ వేసినప్పుడు మరి ఆ స్టాండింగ్ కమిటీలో మొదటిలాగానే మళ్ళీ నామినేషన్ తీసుకొని నిర్ణయించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఎవరు కూడా నామినేషన్స్ విత్డ్రా అవడానికి ముందుకు రావడం లేదు అని వాళ్ళందరినీ నా దగ్గర తీసుకొచ్చి వాళ్ళతో గట్టిగా అందరినీ బోర్డు చేయడం జరిగింది. అయినప్పటికీ అది సార్లు కాకుంటే నేను మేయర్ గారికి రూల్ గట్ల అప్పచెప్పి హైదరాబాద్ నా పనిలో నేను వెళ్ళడం జరిగింది. 2 రోజులుగా నిర్ణయం కాలేదు. చివరి రోజు రాత్రి నాకు ఎప్పుడైతే నిర్ణయం కాలేదు, మన పార్టీ ప్యానల్ వాళ్ళు తయారు చేసుకోలేదు, కాంగ్రెస్ వ్యక్తి మరి నామినేషన్ చేసడం కనుక ఏదైనా పొరపాటున 8-9 మంది కాంగ్రెస్ అభ్యర్థి చేసి మనం ఓడిపోతే అది దుర్మార్గంగా ఉంటుంది, మీరు ఖచ్చితంగా చేయాలని చెప్పి వాళ్ళు చేయలేదు. ఆ తర్వాత నేను అడవుగా వచ్చి అందరినీ బ్రేక్ఫాస్ట్ తీసి దాదాపు 34-35 మంది వచ్చారు. వాళ్ళందరినీ కాంప్రమైజ్ చేస్తున్నారు, ఎవరిని వర్క్ చేయలేదు. కొందరు నామినేషన్ విత్డ్రా చేస్తున్నారు, కొందరు విత్డ్రా చేయడం వాళ్ళకు ఇంటర్నల్ లిస్ట్ పెట్టి ఒక ప్యానల్ తయారు చేస్తున్నారు. ఆ ప్యానల్ తయారు చేసిన తర్వాత మేము ఆశిస్తాం మాతోటి ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే టీఆర్ఎస్ ఉన్నారో మన టీఆర్ఎస్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నా మాట వాళ్ళు గౌరవిస్తారనుకున్నాను. కానీ దానిలో నేను డిపెండ్ కాలేదు, వాళ్ళని నిర్ణయించుకొని వాళ్ళతో నిర్ణయం చేస్తున్నాను. 5 మంది ప్యానెల్ ఇవ్వడం జరిగింది. ఆ ప్యానెల్ ఇచ్చిన తర్వాత ఇలా ఎలక్షన్ పోయేటప్పటికీ అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు ఓటు చేసుకొని 8 మంది కాంగ్రెస్ ఓటు చేసిన అభ్యర్థికి, కాంగ్రెస్ అతనికి 32 ఓట్లు వచ్చినాయంటే ఎంతమంది టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ అతనికి ఓటు చేస్తారని అంటారు. అట్లాగే టీఆర్ఎస్లో ఒరిజినల్ టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఇతర అభ్యర్థుల్ని వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కాంప్రమైజ్ యునానిమస్గా నిర్ణయించిన ఇతర అభ్యర్థుల్ని ఓడగొట్టలేదు. కేవలం 12 ఓట్లు వాళ్ళకి ఇవ్వలేదు. అంటే ఎంత దుర్మార్గంగా, ఎంత ఇండిసిప్లిన్గా ప్రవర్తిస్తే ఇంత పార్టీ నడవదు. నేను గత 3 సంవత్సరాలుగా
ఎప్పుడు కూడా మున్సిపల్ అఫేర్స్ ఇంటర్వ్యూ రాలేదు. కార్పొరేటర్ చాలా మంది నా దగ్గరకు వచ్చి మరి మున్సిపాలిటీలో తీసుకునేటువంటి కంట్రోల్ లేకపోతే మీరు కంట్రోల్ చేయాలి, కంట్రోల్ చేయాలన్నా కూడా మనల్ని ఎవరు మన కార్పొరేటర్లు కలిసి పని చేసుకోమని చెప్పినాను. కానీ ఏ ఒక్కరు కూడా నేను వాళ్ళను కట్టడి చేయడం కానీ